ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత పెద్ద అభివృద్ధి చేసినాం 10 ఏళ్ళంటే, నేను ఫైల్ పట్టుకోతే కేటీ రామారావు గారు నన్ను ఎప్పుడు చెప్తా ఉంటాయి, ఏమన్నా ఏం పని అన్నా కట్టబట్టుకొని పోతుంటే నా నిధులు కావాలి, ఇస్తావా లేదా అంటుంటే, నా బాధకు ఆఫీసులో ఫోన్ చేసి సంవత్సరం నెలకు 30 కోట్ల రూపాయలు డైరీలు కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా తల్లి? పెద్దెత్తుగా రోజున కేటీ రామారావు గారు డెవలప్మెంట్ చేశారు. ఇవాళ చూస్తే దౌర్భాగ్యం, 24 నెలలు అయింది తల్లి, ఇవాళ 24 నెలలు అయింది అన్న. వాళ్ళ బడ్జెట్ ఎంత తెలుసా మనకి ఇచ్చింది? 25 కోట్లు. ఇక డ్రైనేజ్కి ఇచ్చింది ఎంత తెలుసా? 2.5 కోట్లు. ఎవరు ముక్కులో పెట్టాలి తల్లి తీసుకుపోయి? ఒక్క రోడ్డు వేస్తే కోట్లు అవుతాయి. మళ్ళా సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కేపీపీ కాలనీ ల్యాండ్ మనం కాపాడితే, కేటీ రామారావు గారు 60 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అంకితం చేస్తే, మన కాపాడిన ల్యాండ్ ను అమ్ముకొని 2,000 కోట్ల రూపాయలు అమ్ముకొని దండుకొని, సో ఏదైతే కేపీహెచ్బిలో ల్యాండ్స్ కాపాడామో ఆ ల్యాండ్స్ మొత్తం అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సర్కార్ అవి అమ్ముకుంటుందని కూడా మాధవరం కృష్ణారావు గారు అక్కడ చెప్పారు. ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో ఒక గజం జాగమ్మకపోతే, ఈ రోజు ల్యాండ్ అమ్ముకొని 2,000 కోట్లు ఎత్తుకపోయి మా కుక్కడపల్లికి ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఎంత విచిత్రం అంటే తెలుసా తల్లి? రామాలయం గుడి కట్టింది ఎవరు తల్లి? కుక్కడపల్లిలో కుక్కడపల్లి రామాలయం కట్టింది ఎవరు? హనుమంతుని గరుడు విగ్రహం తెచ్చింది ఎవరు? ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏందో తెలుసా తల్లి? వాట్సాప్ లో సిగ్గుపోతే చెప్పుకుంటే మా రేవంత్ రెడ్డి గారు ఇస్తే మా రామాలయం కట్టిన చెప్తున్నారు. ఏం చెప్పాలి తల్లి? సో కూకట్పల్లి రామాలయం హౌసింగ్ బోర్డు లో ఉన్న రామాలయం కట్టింది ఎవరు? హనుమంతుడి విగ్రహం తెచ్చింది ఎవరు అక్కడ అని కృష్ణారావు గారు చెప్తే, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే కట్టించినాము, రేవంత్ రెడ్డి గారు కట్టించిర్రు అని చెప్తున్నారు. సిగ్గు పోతుంది ఈ మాటలు వింటే అని మాధవరం కృష్ణారావు గారు వాపోతున్నారు. సో ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారా అనేది, సిగ్గుపోయే మాటలు ఎందుకు ఆదేశిస్తున్నారు అని కృష్ణారావు గారు ఇస్తారా కాదు కేటీఆర్ ఇస్తారంటే ఆయన వాళ్ళ అన్నకోకుండా